ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో కాంగ్రెస్ నాయకుల తీరు శృతిమిస్తుంది. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లలో పేర్లు గల్లంతు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. సదాశివనగర్ మండల కేంద్రంలోని డప్పు సంతోష్ విజయ్ అనే లబ్ధిదారులకు ఇళ్లను గతంలో మొదటి లిస్టులో మంజూరు చేసి తర్వాత పేర్లు గల్లంతు కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారణం ఏందని అధికారులను ప్రశ్నిస్తే మీరు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు, టీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్కు కూలీగా వెళ్తున్నారు కాబట్టి మీ పేర్లు గల్లంతయ్యారని చెప్తున్నారు. నిజమైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యక్తులకు కూలీగా వెళ్లడం మేము చేసిన తప్ప, గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే. నిజమైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగితే నిజంగా మాకు ఇల్లు వచ్చేది. కానీ వాళ్ళ కేవలం కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రం ఇల్లు మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా తయారైంది. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తప్పుల తడకగా నడిచింది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇల్లు మంజూరు చేసి నిజమైన దళిత నిరుపేద కుటుంబాలను విస్మరిస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో సదాశివనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా లేదని, ఈ డప్పు సంతోష్ విజయ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ జరుగుతుందనుకున్న సమయంలో పేరు గల్లంతు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దళిత కుటుంబం.